బాల్య వివాహాలను నిర్మూలించడంలో ప్రతి వ్యక్తి సామాజిక బాధ్యతగా గుర్తించాలని డిఎల్ఎస్ఏ సెక్రటరీ టి నాగరాణి గారు అన్నారు. మంగళవారం సాధన స్వచ్ఛంద సంస్థ జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్స్ ఆధ్వర్యంలో లైన్ డిపార్ట్మెంట్ సహకారంతో బాల్య వివాహాలు విముక్త ప్రచారం రథయాత్రలో భాగంగా ఇప్పటికే సమాజంలో అక్కడక్కడ బాల్య వివాహాలు జరుగుతున్నాయని, వీటిని నిర్మూలించాల్సిన బాధ్యత ప్రతి పౌరుపై ఉందని తెలిపారు. బాల్య వివాహాలను అరికట్టాలంటే ముందు వారి తల్లిదండ్రులకు సమాజంపై అవగాహన కలిగించి బాల్య వివాహాలు చేయడం వల్ల కలిగే అనర్థాలను వివరించినప్పుడే వాటిని అరికట్టవచ్చని తెలిపారు. సమాజంలో బాల్య వివాహాలను అరికట్టేందుకు ఈ సంస్థ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సాధన సభ్యులు గిరిజ, మమత, సంధ్యారాణి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రచార రథయాత్ర ముఖ్యంగా పాల్వంచ మండలం, మాచారెడ్డి మండలం, బిక్నూరు మండలం, సాదాశివనగర్ మండలంలోని గ్రామాల్లో తిరుగుతుంది. ఈ కార్యక్రమంలో వీళ్ళు పాల్గొంటున్నారు. ప్రతి గ్రామాన అవేర్నెస్ ప్రోగ్రామ్. అవేర్నెస్ అంటే ఏం జరుగుతుంది బాల్య వివాహాలు చేస్తే, మరియు ఏంటంటే పిల్లలకు ఎలాంటి రక్షణ కల్పించాలి, వాళ్ళ చదువుల బాధ్యత ఏంది, వాళ్ళ ఒకవేళ చదువుకోలేని పరిస్థితి ఉంటే వీళ్ళు వాళ్ళని అడాప్ట్ చేసుకుంటారు. అడాప్ట్ అంటే వాళ్ళ చదువుకోయే బాధ్యత వీళ్ళు చూసుకుంటారు. అంతేగాని పనులకు పంపొద్దు. మెయిన్ ఏంటంటే చిన్న పిల్లలను పనులకు పంపొద్దు అనే ఉద్దేశంతో మన ఊరికి ఇప్పుడు సాధన సంస్థ వచ్చింది. వాళ్ళ విషయాల్లో 2 విషయాలు మాట్లాడదాం. మేడం చెప్పండి. గుడ్ మార్నింగ్ అమ్మ, అందరికి నమస్కారం. నా పేరు గిరిజ. మేము సాధన ఎన్జిఓ నుంచి వచ్చినాము. మేము ఏంటంటే బాల్య వివాహాలు 18 సంవత్సరాల లోపు ఉన్న అమ్మాయిలకు పెళ్లిళ్ళు చేయొద్దు, 21 సంవత్సరాల లోపు ఉన్న అబ్బాయిలకు పెళ్లిళ్ళు చేయొద్దు. ఒకవేళ మీ దగ్గర ఎలా చేస్తున్నారు, ఎక్కడైనా ఉన్నది అని ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు 109కి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. ఎలాంటి మీకు 109కి ఇన్ఫర్మేషన్ ఇస్తే మళ్ళీ ఎవరికైనా చెప్తారేమో, ఏదైనా ప్రాబ్లం ఉంటదేమో అన్న భయం ఏమి వద్దు. ఎవ్వరికి చెప్పారు, ఎలాంటి మీ ఇన్ఫర్మేషన్ ఎవరు ఫోన్ చేసిరు అన్నది కూడా ఎవరికి కూడా తెలీదు. కాబట్టి మీ పిల్లలకు కానీ మీ మన్మన్లు మన్మరాలు ఎవరున్నా సరే 18 సంవత్సరాలు నిండిన తర్వాతనే పెళ్లిళ్ళు చేయండి. అబ్బాయిలు అయితే 21 సంవత్సరాలు నిండిన తర్వాత పెళ్లిళ్ళు చేయండి. వాళ్ళని మంచిగా చదివిపించి వాళ్ళకు ఒక జాబ్ వచ్చేంత వరకు చదివించే ప్రయత్నం అయితే చేయండి. బాలకార్మికులకు వాళ్ళ చదువు గురించి ఏదన్నా మీరు ముందుకు వచ్చి హెల్ప్ చేయదలుచుకున్నారా? అవును, ఇప్పుడు ప్రతిసారి 1 year కు 2 times ఉంటది. ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ అని ఉంటది. ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ తోని మేము వర్క్ చేస్తుంటాం. పోలీస్ డిపార్ట్మెంట్, డిసిపిఓ, చైల్డ్ లైన్ అందరి ఆధ్వర్యంలో మేము కూడా వర్క్ చేస్తుంటాము. వాళ్ళతో పాటు మేము కూడా ప్రతి మండల్లో ఉన్న విలేజ్ కి ఎక్కడెక్కడన్నా చిన్న పిల్లలు షాప్లలో, మెకానిక్ షాప్లలో, ఎక్కడెక్కడ టిఫిన్ సెంటర్లలో పనిచేస్తున్నారో వాళ్ళందరినీ వెతుక్కుంటూ వెళ్ళి ఆ పిల్లలని చదువుకునే ఉద్దేశం ఉన్న వాళ్ళకి అందరికి హాస్టల్లోనైతే ఇప్పుడు సిడబ్ల్యూసి ముందు హాజరుపరిచి వాళ్ళ ఉద్దేశం ప్రకారము ఒక హాస్టల్లో ఉంటాడు ఆ అబ్బాయి. లేదు అంటే అతను ఉన్న విలేజ్ లోనే స్కూల్లో చదువుకుంటాడు. ఆ ఉద్దేశం ప్రకారము ఆ విలేజ్ లో గానీ లేకపోతే ఒక హాస్టల్లో గానీ నుంచి అబ్బాయికి చదువు తెప్పిస్తాం. పిల్లలు పేరెంట్స్ ఆర్థికంగా ఇబ్బంది పరంగా ఉన్నారు అన్న వాళ్ళకి అది చేపిస్తాం. అది ఖచ్చితంగా మనం అందరం ఉపయోగించుకోవాలి ఇటు విషయాన్ని. ఇక్కడ మన గ్రామ ఉప సర్పంచ్ ఉన్నాడు, ఒకసారి తన మాటల్లో విందాం రండి. వెలుపుగొండ గ్రామ ప్రజలకు ముఖ్యంగా తెలియజేయమనగంటే వీళ్ళు ఎన్జిఓస్ సాధన సంస్థ వాళ్ళు కూడా, ఎందుకంటే మన వెలుపుగొండ విలేజ్కి వచ్చారు. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది చాలా మంది మారిర్రు. కొంతమంది బాల్య వివాహాలు అంటే చిన్న వయసులో పెళ్లి చేయకుండా వాళ్ళకి 21 సంవత్సరం వచ్చిన తర్వాతనే పెళ్లిళ్ళు చేయాలా, దానికి అవగాహన సదస్సు మీద మన వెలుపుగొండ గ్రామ ప్రజలందరూ కూడా, గ్రామ పెద్దలకు అందరికి కూడా తెలియజేయమనగంటే ఖచ్చితంగా ఏజ్ నిండిన తర్వాతనే పెళ్లి చేయాలా. ఆ తక్కువ వయసులో పెళ్లి చేస్తే చాలా లోపాలు ఉంటాయి. మనం పిల్లలు పుట్టేవాళ్ళు కూడా కరెక్ట్ ఉండకపోవడం, వేరే ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకని 21 సంవత్సరం దాటిన తర్వాతనే పెళ్లి చేయాలని చెప్పేసి వాళ్ళు ఈ మన ఊరికి వచ్చేసారు. వాళ్ళకి మనం పూర్తి సహకారం ఉంటుంది. మా పాలకవర్గం తర్వాత పాలకవర్గం ప్లస్ మన గ్రామ ప్రజలందరూ కూడా మేము సహకరిస్తామని మీరు చెప్పినట్టుగా తప్పకుండా 21 సంవత్సరం దాటినాకనే పెళ్లి చేయడం. మేము కూడా ఏమన్నా సమస్య ఉంటే మీకు ఇన్ఫర్మేషన్ చేస్తాం, అటువంటి అడ్డుకట్ట వేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా మనం చేస్తున్నాం. ఇటు కార్యక్రమము ఈరోజు వీళ్ళు సాధన సంస్థ వాళ్ళు ఇక్కడ నుంచి మొదలు మంతందేనపల్లి ప్రోగ్రామ్ అయిపోయింది, ప్రస్తుతానికి వెలుపుల్లో ఉన్నారు. మేడం ఇక్కడ నుంచి ఇంకా ఎన్ని విలేజ్ జరగబోతున్నారు? వాడి, పర్దిపేట, బిఆర్పల్లి విలేజ్ లో ఇంకా 4 విలేజెస్. పాలక వర్గానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటే వెళ్తున్నారు. అవును సార్, సర్పంచ్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేసి విలేజ్ సెక్రటరీ వాళ్ళందరూ స్పందన, మీరు పోతుంటే స్పందన ఎలా ఉంది? ప్రెసెంట్ అయితే అందరూ బాగానే సహకరిస్తున్నారు. విలేజ్ వాళ్ళు కూడా మంచిగా సహకరిస్తున్నారు. ఓకే, పర్లేదు సార్.